స్వాగతించనే పాదాలు మోపగా. వీడియో అయితే చూశారు కదా, వీడియో అయితే చాలా బాగుంది. మీరు ఈజీగా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ VPN అయితే కనెక్ట్ చేసుకోండి. దానికంటే ముందు CapCut కూడా ఉండాలి కదా, నిన్న టెలిగ్రామ్లో ఇచ్చానో చెక్ చేసుకోండి. ఇప్పుడు CapCut అయితే ఓపెన్ చేస్తున్నా, న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకుందాం. దీనికి సంబంధించింది వీడియో క్లిప్స్ అయితే కావాలి. మీ దగ్గర వీడియో క్లిప్స్ ఉంటే అవి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ నేను ఒక వీడియో క్లిప్ అయితే తీసుకుంటా. ఓకే, ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేసేసిన. ఈ వీడియో క్లిప్కి సౌండ్ ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీ వీడియోకి సౌండ్ ఉంటే కూడా మ్యూట్లో పెట్టి ఓకే మీద క్లిక్ చేసి మనకు ఫస్ట్ ఎక్కడి నుంచి కావాలో అది తీసుకోండి. ఇలా కట్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా ఈ స్టార్టింగ్ పార్ట్ని కట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి కావాలి ఎంతవరకు ఎక్కడి నుంచి కావాలి ఎంత కావాలో ఇక్కడ నేను చూస్ చేసుకుంటున్నా. ఇంత కావాలి నాకు, ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నా, ఇది డిలీట్ చేస్తున్నా. ఓకే, ఈ పార్ట్ని డిలీట్ చేసిన. ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఉంటుంది, డిలీట్ చేసేయండి అది. ఓకే, ఇప్పుడు ఈ వీడియో క్లిప్ అయితే ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి ఫస్ట్ ఐడియోలోకి వెళ్ళి సాంగ్ యాడ్ చేద్దాం. ఈ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సాంగే ఇస్తాను, సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్ కావాలంటే వీడియో క్లిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా ఈ వీడియో క్లిప్ అయితే ఉంది కాబట్టి సాంగ్ వినండి ఒకసారి. ఓకే, ఇంతే కావాలి. దాని తర్వాత ఇంకో వీడియో క్లిప్ యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి పక్కకు స్క్రోల్ చేస్తే డూప్లికేట్ ఉంటుంది, డూప్లికేట్ తీసుకుందాం. ఇక్కడ మనకు మళ్ళీ పక్కకు స్క్రోల్ చేస్తే ఓవర్లీ ఉంటుంది. ఓకే, ఓవర్లీ తీసుకొని స్టార్టింగ్లో వద్దాం. ఓవర్లీ అంటే సేమ్ వీడియో కిందికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ కింద వీడియోని బ్యాక్ వచ్చేసేయండి, తర్వాత చూద్దాం ఆ కింది వీడియోని. టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు టెక్స్ట్ యాడ్ చేద్దాం, అంటే లిరిక్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏ లిరిక్స్ అయితే కావాలో ఆ లిరిక్స్ని మీరైతే గూగుల్ నుంచి కాపీ చేసుకోండి. మీకు నచ్చిన లిరిక్స్ అనేది సాంగ్ అనేది కాపీ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఆ లిరికల్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దాని పక్కన ఇక్కడ మనకు స్టైల్స్ కానీ ఫాంట్స్ కానీ ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ ఒకటి తీసుకోండి. ఓకే, దాని తర్వాత స్టైల్, కలర్లో స్టైల్ అయితే తీసుకుందాం. ఇలాగైతే పెడుతున్నాను నేను. దాని తర్వాత పక్కన యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్లోకి వెళ్ళి కిందికి వెళ్తే ఇక్కడ మనకు లూప్లోకి వెళ్ళి కిందికి వెళ్తే ఇక్కడ మనకు వేవ్ 3 అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వేవ్ 3 అని ఉంది కదా, దాని యానిమేషన్ పెట్టి ఇక్కడ మనకు ఫాస్ట్ స్లో అని కింద ఉంటుంది. దీన్ని మీరైతే స్లో చేసుకోండి. మనకు మరీ అంత ఫాస్ట్ వద్దు, మెల్లగా టెక్స్ట్ అనేది రావాలి. ఓకే, ఇప్పుడు చూశారు కదా, బాగా సెట్ అయింది, బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఓకే మీద సెలెక్ట్ చేద్దాం. టెక్స్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఈ టెక్స్ట్ అనేది మనకు ఎక్కువ అయితే ఉండకూడదు. మనకు ఎంతైతే కావాలో ఆ వీడియో క్లిప్ ఎంతైతే ఉందో అంతనే కావాలి మనకు. ఓకే, ఈ టెక్స్ట్లోనే పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లేయర్ ఉంటుంది, లేయర్స్. ఓకే, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఓవర్లీ ఒక వీడియో ఉంటుంది, దాంతోపాటు టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ వీడియోని ఈ సైడ్ జరిపితే ఆ బ్యాక్ వచ్చేస్తుంది, ఆ వీడియో అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది, కనిపించదు, నో ప్రాబ్లం. ఓకే మీద సెలెక్ట్ చేద్దాం, బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, దాని తర్వాత ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ ఓవర్లీ వీడియో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రిమూవ్ బీజీ అని ఉంటుంది, దాన్ని తీసుకోండి. ఓకే, ఆటో రిమూవ్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనకు టెక్స్ట్ బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లిరిక్స్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, ఇలా ఫస్ట్ లిరిక్స్ అయితే ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ టైప్లో ఇంకో లిరిక్స్ వేసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ మనకు పైన +సెకండ్ ఇంకో వీడియో యాడ్ చేద్దాం, చూపిస్తాను ఒక నిమిషం. ఈ వీడియో యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆ వీడియోని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. ఇక్కడ పక్క స్క్రోల్ చేస్తే డూప్లికేట్ ఉంటుంది. ఓకే, అదే వీడియోని మళ్ళీ ఈ సైడ్ స్క్రోల్ చేసి ఓవర్లీ తీసుకొని ఈ వీడియో క్లిప్ ఎంతైతే ఉందో అంతనే పెట్టుకుంటా. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఈ వీడియో క్లిప్ని ఏం చేద్దామంటే ఇక్కడ మనం బ్యాక్ వచ్చి ఇక్కడ మనకు టెక్స్ట్లోకి వెళ్దాం. టెక్స్ట్లోకి వెళ్తే ఈ టెక్స్ట్ అయితే ఉంది, ఈ టెక్స్ట్ని డూప్లికేట్ చేద్దాం. మనకు డూప్లికేట్ చేసి ఈ సైడ్ జరుపుకుందాం. ఓకే, జరిపితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ని చేంజ్ చేద్దాం, ఆ సాంగ్ని చేంజ్ చేద్దాం, వేరేది పెడదాం. అంటే ఇంకో లిరిక్స్ ఉంటుంది కదా, అది పెట్టేసిన. దాని తర్వాత స్టైల్స్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి బ్యాక్ తీసుకుందాం ఆ లేయర్ని. ఓకే, ఇలా. ఓకే, ఈ సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ సైడ్ స్క్రోల్ చేసి అది బ్యాక్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలేదు అనుకుంటా, ఒక నిమిషం. వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి ఓవర్లీ వీడియోలోకి వెళ్ళి ఈ వీడియోని తీసుకోండి, సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఆటోమేటిక్గా మనకు ఆ వీడియో క్లిప్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియో క్లిప్, సెకండ్ వీడియో క్లిప్, ఇలా
ఇలా అయితే ప్రతి ఒక్క లిరికల్ని కొంచెం ఓపిక తట్టు చేసుకోండి. దాని తర్వాత ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. మొత్తం చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే బ్యాక్ వచ్చేసినాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ తీసుకోండి. ఇక్కడ ఉంది ఆ వీడియో, నేను ఇంతకుముందు చేసిన వీడియో, అది వీడియో అయితే యాడ్ చేస్తున్నా. ఈ లాస్ట్లో వాటర్ మార్క్ డిలీట్ చేద్దాం, తర్వాత మళ్ళీ మర్చిపోద్దాం. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు నేను చెప్పే మీరు అలాగే చేయాలని రూల్ లేదు, కానీ మీ వీడియో బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఓన్లీ గ్లో ఎఫెక్ట్ కోసం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్లోకి వెళ్దాం. వీడియో ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ట్రెండింగ్లో అయినా ఉండొచ్చు, ఓపెనింగ్ క్లోజింగ్లో అయినా ఆ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మనకు కలర్స్ ఫ్లాషింగ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, దాన్ని తీసుకోండి. ఓకే, ఇదైతే యాడ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనం ఎండింగ్ వరకు అయితే జరిపిద్దాం. ఓకేనా, జరిపిన తర్వాత ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అడ్జస్ట్మెంట్లోకి వెళ్తాం, ఆ ఎఫెక్ట్లో కలర్స్ ఫ్లాషింగ్లో. ఓకే, ఇప్పుడు మనం కొంచెం కిందికి వద్దాం. ఇక్కడ మనకు స్పీడ్ ఉంది కదా, ఇదైతే మొత్తం తగ్గించేసేయండి. ఈ గ్లోని మీరైతే 30 నుంచి 35 మధ్యలో పెట్టుకోండి. ఓకే, 28 అలా పెట్టినా నో ప్రాబ్లం. ఓకే, నేను ఎగ్జాంపుల్గా 28 పెట్టిన. ఈ ఆప్షన్ని మీరైతే మీకు నచ్చినట్టు నేనైతే ఫుల్ చేస్తున్నా. ఇది కొంచెం బాగా కనిపిస్తుంది లైటింగ్ అనేది. ఓకే, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది కూడా మనకు ఒక కలర్ లాగా వర్కౌట్ అవుతుంది. నేను 100% చేసిన తర్వాత చూసుకుందాం. దాని తర్వాత ఇక్కడ మనకు రేంజ్ని తగ్గిద్దాం. ఈ రేంజ్ అనేది మన గ్లో ఎంత కావాలో అది మనకు చూపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కలరు, ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇక్కడ మీరైతే చేంజ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా కొంచెం గోల్డెన్ అంటే కొంచెం ఎల్లో కలర్ అయితే పెడుతున్నాను మొత్తం. ఓకే, దాని తర్వాత ఈ రేంజ్ని కొంచెం పెంచుతున్నాను. ఓకే, చాలు. ఓకే, రైట్, ఇంకా కొంచెం పెంచుదాంలే. ఓకే, రైట్, బాగా అనిపిస్తుంది. ఈ స్టార్టింగ్లో కొంచెం ఈ వీడియో అయితే అలా కనిపిస్తుంది, కానీ మిగతాది బాగుంది. ఓకే ఓకే, బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లోకి వెళ్దాం. ఓకేనా, అడ్జస్ట్మెంట్లో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ చూడండి మీరు. ఇక్కడ మనకు ట్యాంప్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ట్యాంప్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మీరు కొంచెం పెంచుకోవచ్చు. మీరు ఒక 20 ఏమొద్దు, ఒక 15 ఆ మధ్యలో పెట్టుకొని చూసుకోండి. దాని తర్వాత గ్రాఫిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ఓకే, ఈ గ్రాఫిక్లోకి వెళ్ళి ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని కొంచెం కిందికి తీసుకోండి. పైనది ఉంది కదా, దాన్ని కొంచెం కిందికి తీసుకుంటే పైన మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి సాంగ్ అనేది ఎలా ఉందో అనేది ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, గ్లో కనిపిస్తుందా, బాగా కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్దాం. సారీ. ఓకే, ఇక్కడ మనం పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కంటెస్టెంట్ని మీరైతే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, కొంచెం గ్లో. ఓకే, ఒక 15 ఆ మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ పక్క స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు హైలైట్ని కొంచెం పెడదాం, ఒక 15-20 మధ్యలో పెడదాం. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే సాచురేషన్ చూసి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ బ్రైట్నెస్ తగ్గిద్దాం. బ్రైట్నెస్ అయితే నేనైతే 4% పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి వీడియో ఒకసారి. అయిపోయిందా మీ వీడియో? చూడండి, సూపర్ వచ్చింది. ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. దాని తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.